40 మందిని కాపాడి 40 మందిని కాపాడి కన్ను మూసిన ఆర్టీసీ డ్రైవర్. గుండెపోటుకు గురైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును పక్క కాపి 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపం ఆయనే నేను చనిపోయినా పర్వాలేదు కానీ అలా ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 40 మంది ప్రయాణికులు వాళ్ళు బతకాలన్నటువంటి ఉద్దేశంతో హార్ట్ అటాక్ వచ్చినప్పటికి కూడా ఆయన సైడ్కు బస్ ఆపి పాపం ఆయనకు గుండెపోటు వచ్చిందట. రన్నింగ్ ఆర్టీసీ బస్సులో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపి ప్రయాణికులకు కాపాడాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగిందట. సంగారెడ్డి డిపో ఆర్టీసీ బస్సు రోజు జోగిపేట నుంచి వట్టిపల్లి వెళ్తుంది. శనివారం మధ్యాహ్నం బస్సు సంగారెడ్డి నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరి వెళ్తుండగా పల్వట్ల సమీపంలో డ్రైవర్ జనార్దన్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురైండు. అప్రమత్తమైన అతను వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపిండు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఎందుకు ఆపారని అడగగా తనకు ఛాతీలో నొప్పిగా ఉందని డ్రైవర్ జనార్దన్ తెలిపారు. వెంటనే 108కు ఫోన్ చేయగా వచ్చి డ్రైవర్ను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ డ్రైవర్ జనార్దన్ చనిపోయిండు. అతని సొంతూరు ఆందోళన మండలం బ్రాహ్మణపల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రయాణికుల రక్షణకు ప్రాధాన్యమిచ్చి డ్యూటీని బాధ్యతగా నిర్వహించిన డ్రైవర్ జనార్దన్ తీరును పలువురు మెచ్చుకున్నారు. నిజంగా కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఒక పక్కన ఛాతీలో నొప్పి వస్తూ ఉంటే పక్క కాపి ఒకవేళ కనుక మధ్యలో రన్నింగ్లో కనుక ఇంకా ఎక్కువైనట్టు అయితే ఉంటే అది ఆటోమేటిక్గా అది వచ్చేటువంటి వెహికల్కు ఢీకొనడమో లేకపోతే పక్కన ఉన్నటువంటి చెట్లకు ఢీకొనడమో లోయలో పడడమో లేకపోతే రోడ్డు కిందికి దిగేసి ఎంతో కొంతమంది ఇబ్బంది పడేది. అలా ఉన్నటువంటి ప్రయాణికులు గాయాలు లేకపోతే అవసరమైనట్టయితుంటే ఆ స్పీడ్లో ఇంకేదైనా లారీనో లేకపోతే ఇంకేమైనా వచ్చినట్టయితుంటే చాలామంది ప్రాణాలు కోల్పోయేటోళ్ళే. కానీ అయినప్పటికీ కూడా ఆయన పక్క కాపి అలా లోపల ఉన్నటువంటి 40 మంది ప్రయాణికుల యొక్క ప్రాణాలను ఆయనకు గుండెపోటు వచ్చినప్పటికి కూడా అది పెయిన్ ఉన్నప్పటికి కూడా పక్కన ఆపేసి వాళ్ళ ప్రాణాలను కాపాడి నిజంగా కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. పాపం చనిపోయిందట. ఆయన చికిత్స పొందుతూ చనిపోయిందట.